హలో ఇన్ఫార్మ్ చేసి వీళ్ళందరికీ కొంచెం స్మాల్ వెల్కమ్ ఫెస్టివల్ వీళ్ళు లైనప్ చేయండి. వీళ్ళని లైనప్ చేసి ఆ లైన్ మీద సంక్రాంతి శోభాయమానంగా సంక్రాంతి పండుగ అంబరాన్ని అందుకున్నాయి. వామట్లో ఉన్న తెలుగుంటి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం గంగిరెద్దుల వారు డోలు సన్నాయిలు ప్రకృతి రమణీయమైన కమనీయమైన దృశ్య కావ్యం ఇది. వారు వ్యయ ప్రయాసలను ఓడి పశువుల్ని తరబీదు ఇస్తారు. ఈనాడు ఈ గంగిరెద్దుల వారు పోషకులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కనుమ రోజుని పశువుల్ని పూజించుకోవడం సాంప్రదాయం. ఈ సంక్రాంతి నాటికి పంటలన్నీ కూడా రైతన్నలకు చేతికి అందిరావడం, లక్ష్మిగా పూజించడం, సేవ చేసినందుకు గాను పశువులను పూజించడం సత్సాంప్రదాయం. కనుమ రోజు ఇంటికి ఆడపడుచుని పిలవడం, తెలంగాణ ప్రాంతంలో అయితే వీరు తప్పనిసరిగా అమ్మని కేకేస్తారు. Don't fear, fully trained and tamed animals. డోలు సన్నాయి వాయిస్తూ ఇళ్ళకి వచ్చి ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారిని పొగడడం ఈ గంగిరెద్దుల వారి యొక్క ప్రత్యేకత. ఈరోజు కొంతకాలం పోయిన తర్వాత పల్లెలు కనుమరుగైన తర్వాత కాంక్రీట్ జంగిల్ ఏర్పడుతున్నాయి. చెట్లు మాయమైపోతున్నాయి, పక్షులు మాయమైపోతున్నాయి, సంస్కృతులు మాయమైపోతున్నాయి. అలాంటి తరుణంలో రేపు భవిష్యత్తులో మనం మన వారసులకి ఫోటోలు మాత్రమే చూపించే పరిస్థితికి దుస్థితికి జగదారిపోతున్నాం. హలో హలో దీనికి పూర్తి విరుద్ధంగా మన ఎద్దు ఎంత ఉందా? బారుడి ఎద్దు, గజిబడి ఎద్దు, ఊరుడి ఎద్దు, జానుడి ఎద్దు 1 2 3 4 అయ్యా వీటి మీద తామరేఖ ఎలా తెలిపిందో అయ్యా బాలభోగి అయ్యా కూర్చున్నప్పుడు ఆయన తపస్సలా చేశాడు. 1 2 3 ఈ జన్మందరం జ్ఞాపకం చేసుకుని అయ్యా ఆ 4 పాదాలు దాని మీద ఎక్కిరాపోయి ఎక్కిరి పాడుపడు. ఇప్పుడు వచ్చారా జానరా జానరా
జగద బైరమ పరందామ పావన రమ జయ రామ జగద బైరమ పరందామ పావన రమ కొలిసినందుకు నిన్ను కోదం సిద్ధరమగైలో అడమాల బ్రహ్మాజీ గారు దిగిపోమంటున్నారు. దిగండి అమ్మ రాముడు గారు. హలో, ఈ జనమందరూ దిగిపోయి ఎక్కడిపోగారు దిగిపోడు దిగుతున్నారు. మీరు అందరూ ఒకసారి తప్పలు కట్టండి. మీరు అందరూ దిగిపోయి ఎక్కడిపోగారు దిగిపోతున్నారు బాబా. అవి పరిశ్రమ గొప్ప గౌరవనీయులు ధనాది కమలాకర్ గారు దిగిపోమంటున్నాడు. రాముడు దిగిపోమ్మా. అడవాల వారు నాగేశ్వరరావు గారు కుమారుడు గారు వేణుగోపాలరావు గారు దిగిపోమంటున్నారు. వెంకటబాబు దిగిపోండి. మళ్ళీ 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 వెంకటబాబు గారు మళ్ళీ మళ్ళీ వద్దులు. సిద్ధరమ్మగో ఇల్లు రాముడు అడబాల బ్రహ్మాజీ గారు దిగిపోమంటున్నారు. రాముడు దిగిపోమ్మా. ఇక్కడ వచ్చిన ఆడియన్స్ అందరు దిగిపోమంటున్నారు. రాముడు దిగిపో బాబు. అయ్యా రాముడు మనకిచ్చే మామూలు మరి అడబాల వారి తరపున మరి ఈ ఆల్ జరిగే అడబాల దుర్గా నరేష్ గారి మెమోరియల్ ట్రస్ట్ తరపున మరి మనకిచ్చే మామూలు ఇచ్చేస్తారు అంటున్నారు. దిగిపోనైనా రాముడు. అబ్బో అనుమానిస్తున్నాడండి ఇస్తారా లేదని. మరి దండం పెట్టించరా, దండం పెట్టి వచ్చి పెదగోపులందరూ తిరుపతి వెళ్ళి అయ్యా తలదానం చేసి అయ్యా మోకరించి అయ్యా శంకరబాకి దండమున పెట్టారు. ఆయన పాదాలు వంగి ఎంతమంది దండం పెట్టారు. మీరు పెడతాడు మరి గోవిందా వచ్చేరా పడుకో వచ్చే. మనకి బ్రహ్మాజీ గారు దానం చేసిన బట్టలు ఇచ్చిన వస్త్రాలు ఇచ్చిన కుడి చేతితో దానం చేస్తారు. ఇప్పుడు ఈ రాముడు కుడి చేసి చూపిస్తాడండి. రాముడు దానం చేసే దానం చేసి చూపించి బాబు ఒకసారి. కుడి చేయండి, కుడి చేయండి. పైకండి, పైకి ఇంకా పైకండి. దించే రాముడు దించేస్తున్నాడు బాబాయ్. ఎందుకంటే పండుకో ఏం పేరండి? ప్రణీలు గణాధర్. అద్భుతంగా అత్యంత రమణీయంగా కన్నుల పండుగగా ఈరోజు జరగడం, మీరందరూ ఇక్కడికి రావడం, కళాకారులు అంతరించిపోతున్న కళలు కమలాకర్ గారు కుమారుడు గారు ఏం పేరండి? ఏం పేరు? ప్రణీల్ బాబు గారు 5,000 ఇచ్చారండి. తప్పట్లు కొట్టండి ఒకసారి ప్లీజ్. గణాది వారే ఏం పేరు? ఏం పేరు? ప్రణీల్. గణాది వారే ప్రణీల్ బాబు, మనవల బాబు ప్రణీల్ బాబు, పెళ్ళి కొడుకు ప్రణీల్ బాబు. గణాదోరి మా ధర్మహలండి, గణాది వారే పుణ్యహలండి. దివించవయ్యాయ కన్న బాబు
నీదే దివున బ్రహ్మ దివున బాగా బాగా చదవాలండి, బాగా చదవాలండి, చదువుల్లోనూ పాస్ అవ్వాలి, చదువుల్లోనూ పాస్ అవ్వాలి, ఉద్యోగాలు రావాలండి. ఉద్యోగాలు రావాలండి. అయ్యా ఆ, గణాది వారు ఆ. ప్రణీల్ బాబు గారు బాగా చదువుకొని ఆ, చదువులో పేసవి ఆ, డాక్టర్ గారు ఉద్యోగం రావాలండి. ఈయనకి అయ్యా ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఎందుకు? అత్తయ్య గారు మామయ్య గారు మెచ్చి 100 కోట్లు కట్నం, 100 కోట్ల కట్టను, 10 ఎకరాల పొలం. 10 ఎకరాల పొలం. మరి 100 కోట్లు చెప్తారో కోపలు లెక్కెడతారా? అయ్యి బాబు లెక్కడేద్దరు అబ్బాయి. అయ్యో ఈయనకి అత్తోరింటికి వెళ్ళేటప్పుడు రేంజ్ రోవర్ కారు, అదే రేంజ్ రోవర్ కారు, రోజ్ రైట్ ఆ కారు అండి. ఈయనకి అత్తోరింటికి వెళ్ళేటప్పుడు డూకు బండి. ఈయనకి సంతానం 2 కొడుకుల వద్ద కూతురండి. ముగ్గురు సంతానాలు గారు. అబ్బాయి. మీ అబ్బాయి గారికి ఇద్దరండి, ఒక అబ్బాయి గారు ఒక అమ్మాయి గారు. మేడం గారి పేరేం పేరండి? మేడం గారండి తమ్ముడు ప్రణవి గారు, గణాది కమలాకర్ గారు. వారిద్దరూ ఆయురారోగ్యాలతోనూ 3 ఏళ్ళు పిల్లా పాపలతోనూ చల్లగా వర్దిల్లి గణాది వారి సంస్థానం ఎనవేద పాల సముద్రంలాగా పవలిస్తుండాలండి. అయ్యా కలవకళ్ళ వారు కేసినపల్లి వాస్తవులు, కలవకళ్ళ వారు రాంబాబు గారు. అయ్యా వారు సీరియల్లో యాక్ట్ చేస్తున్నారండి. వారి యాక్టింగ్ ఇంకా బాగా పైకి వెళ్ళాలని ఆ దేవుని ఎల్లప్పుడూ కోరుకుంటున్నామండి. అయ్యా ఇక్కడ మాకు ఎంతటి అవకాశం ఇచ్చిన అడబాల వారు, నాగేశ్వరరావు గారు, కుమారుడు గారు, వేణుగోపాలరావు గారు, బ్రహ్మాజీ గారు, వచ్చిన ప్రేక్షకులందరికీ మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక సెలవు తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ సార్. Players introduction to the guests, today's chief guest, Shri Ganadi Kamalakar Garu, Chairman and MD, Yoshita Housing and Infra Private Limited. Before that, we have small felicitation to coaches who are coming here from all the way. Shri Ashok Chakkar Garu and Chair. Hello. अच्छा इधर चाल वाले में मेंटल किसका అది ఉంచు. ఆయన పేరు తెలియరా? మీ కోచ్ పేరు ఏంటమ్మా? సేతు 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 సేతు. We request Kerala Chief Coach Sri Asher Garu and Indian Railways team coach Sri Ashok Chakkar Garu. Please come here, sir. Please, 1 second. Small felicitation to your coaches.
I request Chairman and MD Yoshita Housing Private Limited, Shri Ganadi Kamalakar Garu, to felicitate the coaches, sir. ఇప్పుడు వస్తా. ఆయన పేరు కూడా నా పేరు అన్నట్టుంది. Okay. Shri Lav Kumar Garu will felicitate the coaches from housing. Memento. Shawl. Shri Lav Kumar Garu and Narayan Murthy Garu, please. They are all international coaches, Indian team coaches, all the way from long distance. They bring their teams here. ఈ టోర్నమెంట్ ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే ఈ కోచెస్ వాళ్ళ ట్రైనీస్ని తీసుకుని ఇక్కడికి వచ్చి మనతో పాటు 6 రోజులు ఇక్కడ ఇంత చక్కని టోర్నమెంట్కి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్కి మేము అడపాల స్పోర్ట్స్ ఫౌండేషన్ తరఫున వారికి ఇచ్చేటటువంటి ఏ స్మాల్ టోకెన్ ఆఫ్ మెమరీ. సో ఐ రిక్వెస్ట్ లవ్ కుమార్ గారు టు ఫెలిసిటేట్ శ్రీ అశోక్ చక్కర్ గారు. He produced several national and international players, and he is and now we request Lav Kumar Garu to Sarki. Indian Kerala Police Team Chief Coach Shri Asher Garu will be felicitated by Shri Lav Kumar Garu, Yoshita Housing and Infra. They are All of you done good job, sir. Good effort. Thank you very much for your presentation. and You prepared very well your team members. and Sri Jose Garu, Superintendent of Police, Kerala, and also coach for the. We have separate fill station.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. It's a honor. గ్రేట్ హానర్. It's a honor. Your presence is here today. తాను ఎటువైపు ప్రయాణం చేసినా అటువైపు లక్ష్మి వర్షింపజేస్తుందట. అలాంటి లక్ష్మీపుత్రుడు ఘనాది కమలాకర్ రావు గారు, ఆయన ఆశీస్సులు తన ప్రయాణంలో మనకు తోడుగా ఉండడం, అదేవిధంగా నిన్న మనకు వచ్చారు సినర్జీ కంపెనీ అధినేత. వీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చేదోడు వాదోడుగా ఉండడానికి కారణం మమ్మల్ని వారు విశ్వసించడం, అంతేకాక వారిచ్చే ప్రతి పైసా మహిళా కళాకారుల్ని అంటే కళల్ని, క్రీడల్ని, గ్రామీణ క్రీడల్ని, స్పోర్ట్స్ ఈవెంట్స్ని కండక్ట్ చేస్తాం అని మేము చెప్పడం, మా పట్ల వాళ్ళ విశ్వాసాన్ని కనబరచడం చాలా ఆనందదాయకం. ఈరోజు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా భారతదేశ చిత్రపటంలో మరుమూల ఉన్న చిన్న కుగ్రామానికి వ్యయ ప్రయాసలు ఓడి మీరందరూ విచ్చేయడం, అనితర సాధ్యమైన గమ్యాన్ని సుసాధ్యం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మిత్రులారా, మనం ఒకటి, మనం కలిస్తే జనం, జనం కలిస్తే అది ఒక రణరంగం. మనమందరం కూడా ఒకే ఒక లక్ష్యంతో, గమ్యంతో ప్రయాణిద్దాం. మన చెల్లెల్ని, మన అక్కల్ని మంచి క్రీడాకారులుగా తయారు చేయడానికి మనవంతుగా మనం కృషి చేద్దాం. మేము చేసే యజ్ఞానికి మీరందరూ సమితులవుతారని, సహకరిస్తారని, చేదోడు వాదోడుగా మానసికంగా, శారీరకంగా, నైతికంగా, ఆర్థికంగా అనేక విధాలుగా మాకు తోడుగా ఉన్నారని ఉన్నందుకు కృతజ్ఞతను తెలియజేస్తూ మరికొద్ది క్షణాలలో నువ్వా నేనా వదలవద్దు, వారిని ఒప్పుకోవద్దు, వాటమి తప్పుకోక విజయం నుంచి పోరాడి గెలు. నువ్వు చెందించే ఒక చిన్న చెమట చుక్క కూడా ఉప్పెనై ప్రవహిస్తుంది. గాలి బంతులో కలుస్తుందా, బంతులో గాలి కలుస్తుందా, నువ్వు ఎగిరి పడతావా నాకు అనవసరం. గెలిపే లక్ష్యంగా రెండు జట్లు తడబడే సందర్భం అరుదైన దృశ్య కావ్యం. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది మరికొద్ది క్షణాలలో. ఇది మామూలు విషయం కాదు, ఇది మోస్ట్ పాపులర్ మ్యాచ్. ఫైట్ ఈచ్ అదర్ ఎలా ఉంటుందంటే, ఇది డబ్బులు పెడితే కొనలే మిత్రమా. ఇలాంటి మ్యాచ్ని ఢిల్లీ వెళ్ళినా నువ్వు చూడడం చాలా కష్టం, ఆడిటోరియంలో మొదటి వరుసలో కూర్చుని. అలాంటిది ఏ రోజు మనం మన ఊర్లో, మన ఇంట్లో దగ్గరే, మన ఊళ్ళోనే చూడగలుగుతున్నామంటే, ఇంత బృహత్తర కార్యక్రమం జరిగిందంటే మీ అందరూ మాకు తోడుగా ఉండడమే కారణం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరికొద్ది క్షణాలలో కేరళ పోలీస్ వర్సెస్ ఇండియన్ రైల్వేస్. హలో, మేము ఈ అడపాల స్పోర్ట్స్ ఫౌండేషన్ తరపున ప్రతి సంవత్సరం ఇంత భారీగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల నుంచి క్రీడాకారులను ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ పోటీలు నిర్వహించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికోసం మేము స్పాన్సర్షిప్ కోసం చాలామందిని కలవడం జరిగింది. మరి ఆ కలిసిన క్రమంలో మా మిత్రులు నారాయణమూర్తి గారిని నేను చెప్పడంతో వారి ఎండి గారు స్పోర్ట్స్కి చాలా ఇంట్రెస్ట్, మీరు రండి మనం కలుద్దామని చెప్పేసి నేను
మరి యోషిత ఇన్ఫ్రా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన చాలా బిజీగా ఉన్న షెడ్యూల్లో నాకు ఒక 5 నిమిషాలు టైం అడిగాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే ఆయన తప్పకుండా మీకు ఏదో ఒకటి చేస్తానండి, మీరు మీ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి మాట ఇచ్చారు. నేను తర్వాత ఇంకొక 15 రోజుల తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్తే 3 రోజులు మన ఊరి ప్రక్కన దిండి రిసార్ట్స్లో రూమ్ బుక్ చేసుకుని నాకు అప్పుడు చెప్పారు, మీరు డేట్ చెప్పారు, నేను రూమ్ బుక్ చేశాను, మా ఫ్యామిలీతో వస్తున్నానని చెప్పి. మరి అది ఆయన ఇచ్చిన మాటకి ఈరోజు ఆయన కుటుంబ సమేతంగా ఈ పోటీలు చూడడానికి వచ్చారంటే ఆటల పట్ల ఆయనకున్న ప్యాషను, మహిళా క్రీడల్ని ప్రోత్సహిస్తున్న మమ్మల్ని ప్రోత్సహించడానికి ఆయన ఇచ్చినటువంటి ఆ సపోర్టు నిజంగా మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈరోజు ఈ టోర్నమెంట్ ఇంత గ్రాండ్గా ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడానికి మాకు ఎంతగానో సహకరించినటువంటి శ్రీ గణాది కమలాకర్ గారిని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంటు చివరి లీగ్ మ్యాచ్ కేరళ పోలీస్ జట్టుకి యోషిత కంపెనీ స్పాన్సర్గా ఉంది. మరి ఆయనని క్రీడాకారులను పరిచయం చేసుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. వారి వెంట వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి గారు, వారిని కూడా వస్తే మహిళా క్రీడలు కాబట్టి మీరు కూడా ఉండాలి మేడం. వేణాన్ని గారు ఒక్క నిమిషం సార్. 2020లో కరోనా టైంలో చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో వ్యాపారం ఎలా జరుగుతుందిరా తెలియదు, అయోమయం అయిపోయిన సందర్భంలో 2020లో హైదరాబాదు నగరానికి చేరి యోషిత అనే కాన్సెప్ట్ ఎవరంటే యోషిత మనకు చాలామందికి ఆడపడుచులకి అంటే అక్క చెల్లి అంటే చాలా ఇష్టం అండి. యోషిత వాళ్ళ మేనకోడలు గారండి. ఆ అమ్మాయి అనుకోకుండా యాక్సిడెంటల్గా కరెంట్ షాక్ కట్టి కాలం చేయడం జరిగింది. ఆ అమ్మాయి గుర్తుగా యోషిత ఒక ట్రస్ట్, ఒక నమ్మకం, ఒక విశ్వాసాన్నే, నమ్మకాన్ని, నిజాయితీని నమ్ముకుని ఈరోజు ఆయన చేసిన ప్రయాణం ఎంత గొప్ప ప్రయాణం అంటే 2020లో ఒక్కసారి ఒంటరిగా హైదరాబాద్ వెళ్ళిన వ్యక్తి నేడు 8 సంస్థలకు అధినేత, 8 యూనిట్ల అధినేత, రియాల్టర్గా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక విధంగా హైదరాబాద్ మహానగరంలో తెలంగాణలో నంబర్ 1 రియాల్టర్గా ఎదగడానికి గల కారణం ఒకే ఒక గమ్యం, ఒకే ఒక లక్ష్యం. అందరూ కలిసి ఎదగాలి, కలిసి పెరవాలి, కలిసి అభివృద్ధి సాధించాలి. డెవలప్ టుగెదర్, గ్రో టుగెదర్. మనం అందరం ఒకటి. మనం అతని వెనకాల ప్రయాణం చేస్తే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము అనే నమ్మకాన్ని సంపాదించుకోగలిగారు నేడు గణాది కమలాకర్ గారు. ఒక వ్యక్తిగా ప్రయాణం మొదలుపెట్టిన తెనాలి నుంచి ఈయన